ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. బరువు, అధిక బరువు, ఒబేసిటీ. ఈ బరువు పెరగకుండా చేసుకోవాల్సినటువంటి మార్పుల్ని తెలుసుకుందాం. ఒబేసిటీ లేదా ఓవర్ వెయిట్ లేదా బరువు, ఇది పెరిగిన చిన్న చిన్న అనారోగ్యాలు ఎదురైనా జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. ఈ విధానాలు, ఈ మార్పులు, వీటిని మనం తెలుసుకుందాం. మీ దినచర్యని, శరీరాన్ని సాగదీసే చిన్న చిన్న స్ట్రెచ్చింగ్ వ్యాయామాలతో మొదలుపెట్టండి. నిద్ర లేచిన తర్వాత కనీసం పావు గంట ఈ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయండి. ఇలా చేయటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది, రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. అన్నింటినీ మించి శరీరం చాలా తేలిగ్గా లైట్గా అనిపిస్తుంది. ఈ దినచర్య అలవాటైందనుకోండి, బరువు కూడా తగ్గుతారు. అలాగే మరొక సూచన, రోజులో ఒక్కసారి పోషకాహారాన్ని తీసుకుంటుంటే దాన్ని మీరు బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ సమయంలో ఎంచుకోండి. ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి ఆహారంలో సంక్లిష్ట పిండి పదార్థాలు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అంటే పీచు, మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్, అలా చాలా తక్కువ మోతాదులో కొవ్వు, ఇవి ఉండేలాగా చూసుకోండి. ఇవన్నీ శరీరానికి ఎక్కువ గంటలు పనిచేసే శక్తినిస్తాయి, ఎక్కువసేపు ఆకలి కలగకుండా చూస్తాయి కూడా. అలాగే మరొక విషయం, రోజులో 2 లేదా 3 సార్లు కాఫీ తాగుతారా? అయితే పొద్దుటిపూట మాత్రమే కాఫీ తాగండి. మిగిలిన సమయాలలో టీకి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే గ్రీన్ టీ తాగారనుకోండి మంచిది. ఇందులో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు గుండె జబ్బులు, ఇతర అనారోగ్యాల బారి నుంచి కాపాడతాయి. అలాగే ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇక మరొక ముఖ్యమైన సూచన, ఎన్ని వ్యాయామాలు చేస్తున్నా దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలేటటువంటి వ్యాయామాలు చేయటానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇలా చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, నాడి జీర్ణ వ్యవస్థల పనితీరు మెరుగవుతుంది. అలాగే ఒత్తిడి, ఈ ఒత్తిడిని దూరం చేసుకోకపోతే మానసిక ఆందోళన మొదలు అనారోగ్య సమస్యలు ఎన్నో దాడి చేస్తాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు శ్రద్ధ పెట్టండి. కళారాధన, నడక, ఆయుర్వేద ధారా చికిత్స ఇలాంటివి ఒత్తిడిని దూరం చేస్తాయి. అలాగే వ్యాయామంతో పాటు ధ్యానం, నలుగురితో మాట్లాడటం ఇలాంటివి కూడా చేయండి. ఇక దూరాలు నడవటం, కనీసం 5 నిమిషాలు ఏదైనా ఆడటం లేదా గెంతటం, ఇంటి పనులు చురుగ్గా చేసుకోవటం, ఇలాంటి వాటితో క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక ఈ అధిక బరువుకి ఆయుర్వేద మార్గాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం ఒక తమలపాకులో 5 మిరియం గింజలు పెట్టుకోండి, తినేయండి. వెంటనే ఒక గ్లాస్ చన్నీళ్ళు తాగండి. ఇలా 2 నెలలు చేస్తే ఈ స్థూలకాయంలో చక్కని ఫలితం కనిపిస్తుంది. వైద్య మనోరమ అనే చికిత్సా గ్రంథం సూచించిన తేలికపాటి ప్రభావవంతమైన గృహ చికిత్స ఇది. ఇలాంటిదే మరొక మంచి గృహ చికిత్స. ఉత్తరేణిని సమూలంగా తెచ్చుకొని ముద్ద చేసి ఎండబెట్టండి, అంటే ముద్దగా నూరి ఎండబెట్టండి. ఎండిన తర్వాత దీన్ని ఒక పాత్రలో వేసి మూత పెట్టండి. నిప్పుల మీద ఉంచి బూడిదగా మారే వరకు మండించండి. అంతే, మీకు ఔషధం సిద్ధమైంది. దీన్ని నిల్వ చేసుకోండి. ఈ బూడిదని ఒక 1/2 చెంచాడు వంతున 1/2 చెంచాడు తేనెతో కలిపి నాకండి, సేవించండి. ఈ ఔషధాన్ని మీ సమస్య తీవ్రతను బట్టి ప్రతిరోజు 2 పూట్ల లేదా 3 పూట్ల కనీసం 40 రోజులు తీసుకుంటే లావు తగ్గుతారు. ఇలాంటిదే మరొక తేలికైన గృహ ఔషధం. 200 గ్రాముల ఉలవల్ని తీసుకొని బరగ్గా దంచండి. దీన్ని 1/2 లీటర్ నీళ్ళకి కలిపి మరిగించండి. తర్వాత ఆ కషాయాన్ని వడపోసుకోండి. దీన్ని ప్రతిరోజు రాత్రిపూట 40 రోజుల పాటు తాగండి. దీంతో లావు తగ్గటమే కాకుండా అదనపు నీరు కూడా తగ్గుతుంది. ఇవన్నీ గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. అయితే సమస్య తీవ్రంగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి
మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాగా ఈ స్థూలకాయం అనే సమస్యని తేలిగ్గా తగ్గించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.